హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్రిస్పీ కార్న్ చేద్దామని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. సో కార్న్ మొత్తం తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ వేసుకుని అటు ఇటు కలపాలి. ఆల్రెడీ అవి బాయిల్ చేసిన కార్నే, స్వీట్ కార్న్. నేను కూడా ఫస్ట్ టైమే చేయడం ఫ్రెండ్స్. ఎలా వస్తుందో తెలీదు, అసలు వస్తుందో రాదో తెలీదు, వచ్చినా ఎలా ఉంటుందో తెలీదు. సో ఏదో అలా ట్రై చేద్దామని చేశాను. ఓకే, ఫస్ట్ మొత్తం బాయిల్డ్ కార్న్ తీసుకుని మంచిగా విడివిడిగా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, కొంచెం బాగా కలపాలి. బాగా కలిపాక కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకుంటే అప్పుడు ఆ ఫ్లోర్ అనేది ఆ కార్న్కి బాగా పడుతుంది అన్నమాట. కొంచెం కారం అన్నీ మీ దగ్గర ఏమేమి ఉంటే అన్నీ వేసేసుకోండి. అన్నీ వేసుకోమన్నాను కదా అని గోరింటాకు తెచ్చుకొని వేసుకోకండి. పిచ్చోళ్ళు అయితే అలాగే చేస్తారు. అంటే నన్నే బాగా గుడ్డిగా ఫాలో అయిన వాళ్ళు అయితే నేను ఏం చెప్పానో అవే వేసుకోండి. మీకు తెలిస్తే అలా చేసుకోండి, తెలియకపోతే నన్ను ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా విడదీయాలన్నమాట. అన్నీ విడదీసుకుని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్లోర్ ఎక్కువ వేసేయకండి మళ్ళీ. సారీ, ఎస్, నో. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు సరిపడినంత పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. నాకంటే మరి తెలియదు కదా అది అలా సరిపోతుందో లేదో, అందుకే కొంచెం వేసుకుంటూ కలుపుతున్నాను అన్నమాట. మీరు కూడా అలాగే కలపండి ఫ్రెండ్స్. మీకు ఇందులో ఒక ఇన్స్పిరేషనల్ ఒక కోట్ చెప్తాను చూడండి. ఇప్పుడు క్రిస్పీ కార్న్ అనేది చాలా, అంటే చేయకముందు ఓన్లీ కార్నే కదా, స్వీట్ కార్న్ మనం తిన్నప్పుడు చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. బాగుంది కదా అని మనం అలానే తినేస్తామా? కొంతమంది డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఇంకా బాగా టేస్ట్ వస్తుందని ఇంకా బాగా ఇలా క్రిస్పీ కార్న్ అలాంటివన్నీ చేసుకుంటారు కదా. సో ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? బాగుంది కదా అని నెక్స్ట్ స్టెప్ తీసుకోకపోతే అలానే ఉండిపోతాం అనమాట. అదే నెక్స్ట్ స్టెప్ తీసుకుని నూనెలో వేయించుకుని కొన్ని కష్టాలు మనకు వచ్చినా సరే వాటిని దాటుకుని పోతే మనం కూడా క్రిస్పీ కార్న్లో అయిపోతాం. సో కష్టాలు వచ్చాయి కదా అని మనం కృంగిపోయి కృషించిపోకూడదు. కష్టాలను కూడా దాటుకుని వెళ్తే క్రిస్పీ కార్న్లా ఇంకా మంచిగా అవుతాం. సరే, ఇక్కడ డిష్లోకి వస్తే బాగా కలిపేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేయండి. నేను ఫస్ట్ టైం కదా అవి ఏమన్నా తోలుతాయేమో అని అనుకున్నాను, కొన్ని తూలే అనుకోండి. కొంచెం ప్లేట్లో అవి పట్టుకొని ఆయుధాలు వాడండి. మంచిగా వస్తే పర్లేదు, రాకపోతేనే కష్టం. క్రిస్పీ కార్న్లో మనం కూడా అవ్వాలి కదా ఫ్రెండ్స్. కష్టాలు వస్తుంటాయి, మనుషులకే కదా కష్టాలు వచ్చేవి, అవన్నీ దాటుకుంటూ పోవాలి. సో అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా బాగా జూమ్ చేసి ఆ పెనాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, కరిగా ఉంది. అంటే ఎక్కువ ఫ్రై చేయడం వల్ల అలా అయిపోయింది అనుకుంటా. అంటే మేము కొంచెం పూర్ ఫ్రెండ్స్, మరి రిచ్ కాదు. సో అడ్జస్ట్ అయిపోండి. నేను చూసారా దాంట్లో ఆటలు ఆడుతున్నాను, అది కొంచెం వచ్చి మొహం మీద పడేదాకా అలాగే ఉంటుంది. మొహం మీద పడితే అప్పుడు పక్కకి వెళ్తాను అనమాట. అన్నీ కొంచెం పనులు, ఆతృత పనులు, తింగర పనులు అన్నీ చేయడం, ఆ తర్వాత వచ్చి మన మీద పడడం ఏంటి? అది కదా లైఫ్ అంటే. అది కదా మరి మనం చేసే వేషాలంటే. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందు గులాబ్ జామున్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అలానే. కానీ ఇది మరీ డీప్ ఫ్రై చేస్తే బాగోదు, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నా వీడియోస్ అందరూ చూస్తున్నారా? చూసుకుని నవ్వుకోకండి, ఓకేనా? అందరికీ పంపండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నా వంటలన్నీ నేర్చుకుని ట్రై చేస్తారు కదా. కొంచెం టిష్యూ పేపర్లు ఇంట్లో ఉంటే వాటిని కొంచెం అలాగా యాక్షన్ అంటే ఆయిల్ కొంచెం బాగా ఎక్కువ పీల్ చేసుకుంది ఫ్రెండ్స్. అవన్నీ మనం తింటే మళ్ళీ బరువు ఎక్కిపోతాం కదా, అందుకే ఆ టిష్యూలో వేస్తున్నాం అన్నమాట.
ఉన్నవి ఎందుకు యూజ్ చేయడానికే కదా, అందుకే బాగా ఫ్రై చేసుకొని మీ దగ్గర టిష్యూ పేపర్లు ఉంటే టిష్యూ పేపర్లు వేసుకోండి. టిష్యూ పేపర్లు లేవనుకోండి ఏదైనా బుక్ చింపేసి ఆ పేపర్లో వేసుకోండి. నూనె పీల్చుకుంటుంది కదా ఫ్రెండ్స్. అక్కడ రిచ్చా పూరా చూడకూడదు. మా దగ్గర ఏది ఉంటే అదే సరిపెట్టేసుకోవాలి. చూడండి ఆ పెనాన్ని మేము సరిపెట్టేసుకోవాలి. అలానే నేను ఊరికే ఇంకా తెగ పైకి కిందకి వేసి తీస్తున్నాను. అలానే మీరు కూడా చేయకుండా మంచిగా చేయండి. ఆల్రెడీ నా చేతుల మీద కూడా పడింది. ఏం చేస్తాం మరి, వంటలు నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్. నేర్చుకోకపోతే బాధలు వస్తాయి. నేర్చుకుంటున్న బాధలు వస్తున్నాయి. లాస్ట్కి అంతా కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. తీసి మంచిగా టిష్యూ పేపర్లో వేసి జూమ్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తూ కొంచెం సాల్ట్ వేసాం. పైన కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తినండి, మీరు కూడా చేసుకోండి. వర్షాకాలం కదా, అన్నీ చేసుకుని తినండి. మీకు వచ్చినవి నేను చేసినట్టే కాకపోయినా మీకు వచ్చిన విధంగా చేసుకోండి. నేనే ఏదో అలా చేశాను ఫ్రెండ్స్. అది కరెక్టో కాదో నాకు తెలీదు. బాగానే వచ్చాయిలేండి టేస్ట్. ఇదంతా చేశాక నాకు ఏమర్థమైందంటే నార్మల్గా తినుంటే బాగుండు అని అనిపించింది. ఇలా కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఇంకా కొంచెం మనకి కారాలు అవి పడవు కదా. అదే కొంచెం కొంతమంది కారాలు పులుపు అలాంటివి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటివి బెస్ట్. మనలాంటి వాళ్ళకి బాగోదు. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్గా ఉందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడితో ఈ వంటలు సమాప్తం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా వంటతో మీ ముందుకు వస్తాను. మీరు చూసి నేర్చుకోండి. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.